అందరికీ నమస్కారం అండి. నేను మీ కమలాకర్ పట్ల తిరుపతి వాస్తవ్యుడిని. ఇటీవల కొన్ని సంఘటనలు చేసుకున్నాయి కదా తిరుమల పుణ్యక్షేత్రంలో ఈ లడ్డూ ప్రసాదంలో జరిగిన ఈ జంతు అవశేషాల గురించి చాలా దిగ్భ్రాంతికర విషయం ఇది. ఇది ఆసియాలో, ఇండియాలోనే కాదు ఆసియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం. హిందువులందరూ ఆరాధించే శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ సంఘటన జరగడం నిజంగా ప్రతి ఒక్క పౌరుడు ఖండించాల్సింది. ఇది రాజకీయాలకు సంబంధం లేని విషయం. ఈ ఘటన ద్వారా ఏమైందంటే బ్రాహ్మణులు కానీ లేకపోతే హిందువులు కానీ ఎవరైతే నాన్ వెజ్ కి దూరంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ అనేది రుచి చూసినట్లయితే ఇది కేవలం గత 5 సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిందో వాళ్ళు రాజకీయంగా హిందుత్వాన్ని అణచడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ సంఘటనలో భాగంగా ఈ విధంగా చేశారు. కాబట్టి ఈ ఘటనకు పాల్పడిన వారు ఎంతటి పెద్దవారైనా సరే కఠినంగా భారత రాజ్యాంగ పరంగా వారికి కఠిన శిక్షలు వేయాల్సిందిగా నేను మన కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మన జనసేనకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని చేతులిచ్చి నమస్కరించి ప్రార్థిస్తున్నాను. దయచేసి ఈ ఘటనలు మాత్రం మరలా పునరావృతం చేయకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారని భావిస్తున్నాను.